అందరికీ శుభోదయం. శంకర్ వర్సెస్ శ్రీనివాస్ మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. శ్రీని గారికి చెప్పాను వస్తున్నానని చెప్పాడు. బహుశా వాక్ చేస్తూ ఉండొచ్చు. ఈ రోజు ఏదైనా డ్యూటీ నాకు చెప్పాడు అనమాట, ఈ ఫ్రేమ్ సెట్ చేసుకోవడం అంతా కూడాను. సో మీకు ఇప్పటికి అర్థమైపోయి ఉండొచ్చు. సో నిజం చెప్పాలంటే మాత్రం ఈరోజు శ్రీనివాసు చాలా ఫ్రస్ట్రేట్గా ఉన్నాడు. ఎర్లీ మార్నింగ్ 4:30కి నాకు ఫోన్ చేసేవాడు. నేను 5:30 కూడా ఫోన్ చేస్తా, మనడు ఫోన్ తీయట్లా. ఏమైందో నాకు తెలియదు. బహుశా రాత్రి బాగా నిద్రపట్టి ఉండొచ్చు, లేదంటే రాత్రి నిద్ర పట్టక అల్లాడిపోయి ఉండొచ్చు. సంథింగ్ ఏదన్నా కావచ్చు. కానీ మొత్తానికి అయితే మాత్రం మనోడు వస్తూ ఉన్నాడు. సైకిల్ శబ్దం వినపడుతుంది కాబట్టి అనుకుంటున్నావు చెప్పాను కదా వస్తాడు. ఇంత మైక్ కూడా ముందే ఇస్తే వాడికి. సార్ రండి సార్. సార్ నుంచి హాయ్ బాలశంకర్. ఫుల్ జోష్గా ఉంటారా? హాయ్ ఫ్రెండ్స్. ఏం జోష్గా ఉంటామని శంకర్, ఏం చెప్పండి సార్. ఏం సార్, ఏం సంగతులు? ఏముంది బాలశంకర్, ఏముంది ఫ్రస్ట్రేషను. దాన్ని ఇంచులేస్తే ఒక బాధ, ఆ ఫ్రస్ట్రేషన్ని మనసులో పెట్టుకుంటే ఒక బాధ, దాన్ని బ్లోడ్ చేద్దామంటే బరస్ట్ అయిపోతున్నా. ఏం అర్థం కావట్లే. బరస్ట్ అయిపోవడానికి ఏముందంట? ఇప్పుడు నేను పోలం గుడి దగ్గరికి వెళ్ళాం. మనం ఏమనుకున్నాం, అమ్మవారి సన్నిధిలో మనం టాస్ వేయొద్దు, సో ఇద్దరికి న్యాయం జరగాలని కోరుకున్నాం. నేను ఆ రోజు ఒక మాట అన్నా, గుర్తుందా నీకు? ఏమన్నాను? ఐడియా ఉందా నీకు? లేదు, చెప్పండి ఒకసారి. నాకు గుర్తులేదు, చెప్పండి. చెన్నైని బాగా లేపుదాము లేదని మీరు లేపుకున్నావు. ఓకే, దానికి కాదనలేదు. ఓకే, కానీ ఇంకొక మాట కూడా అన్నావు. నేను ఒక మాట కూడా అన్నాను, సీను నువ్వు ఎంత పుషింగ్ ఇచ్చి పైకి లేపినప్పుడు కూడా అది వన్ సైడ్ మ్యాచే. సార్ ఆ నాలుక మీద ఏమన్నా మచ్చలుండి చూపించండి సార్ దయచేసి. ఏంది సార్ అసలు ఆ మాట ఏందండి అసలు? ఏమండి మీకు తెలుసుగా, అసలు వన్ సైడ్ మ్యాచే. అటు నుంచి కావచ్చు, ఇటు నుంచి కావచ్చు. అది కూడా వేసా, గుర్తుందా? అవును. కానీ శంకర్, నేను అనుకోవడం అది టీము అసలు ఆ మేనేజ్మెంట్ ఇవన్నీ కాదు శంకర్. వాళ్ళ టీం సెలెక్ట్ చేసుకోవడంలోనే ఈసారి రాంగ్ స్టెప్ పడిందని నేను అనుకుంటున్నా. లేదు శంకర్, లేదు. ఇదివరకు చెన్నై టీం అంటే ఆ పేర్లు ఏంటంటే ప్రత్యర్థులకు కొంచెం గుండెల్లో అబ్బా ఈ ప్లేయరా అని అన్నట్టుగా ఉండేది. అసలు ఈసారి వాళ్ళు ఎంచుకున్న జట్టు చూస్తుంటేనే నాకు అసలు ఆశ్చర్యం వేస్తుంది శంకర్. అసలు నీ ఒపీనియన్ ఈ విషయం మీద? ఈ విషయం మీద ఏంటంటే జనరల్గా నాకు తెలిసినంత వరకు ఏంటంటే జట్టుల్లో ఏ లోపము లేదు, ఆటగాళ్ళలో లోపం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ప్రతిసారి కూడా ఏం చేసేవాళ్ళు అంటే అందరూ కూడా క్రికెట్ మీద పెద్దగా అంటే ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఇలాగా ఆడేవాళ్ళు. సీరియస్గా కాబట్టి తీసుకోవాలి. ఫ్రెండ్లీ మ్యాచ్ ఇలాగా ఆడిన ఆ సందర్భాల్లో మనోడు ఏం చేసేవాళ్ళు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా రెచ్చిపోయి, అంటే చెన్నై జట్లు ఏంటంటే అంత సాటి 2 మేట ఆటగాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఒక రకంగా కుమ్ముకుండా వచ్చేవాళ్ళు. సో అది వాస్తవం. ఆ మూమెంట్ పెద్దగా ఏంటంటే ఎవరు కూడా క్రికెట్ను ఓన్ చేసుకోవాలి ఎవరు కూడా. అప్పట్లో వాళ్ళే. ఈరోజు ఏంటంటే ప్రతి జట్టు ఫ్రాన్సైజీ వాళ్ళు దాదాపుగా ఎంత అంటే ఇప్పుడు ఆటగాడికి వచ్చేసి 50 కోట్లు, 10 కోట్లు, 15 కోట్లు అంటే నాకు తెలిసి అందులో 25 మంది ఆటగాళ్ళని తీసుకుంటే అట్లీస్ట్ 100 నుంచి 150 కోట్ల రూపాయలు ఆటగాళ్ళకే పెడుతున్నారు ఇక్కడ. కోచర్స్ కావచ్చు, లేకుంటే వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ కావచ్చు, మొత్తం కలుపుకున్న అరౌండ్ రౌండ్ ఫిగర్ 1000 కోట్లు దాకా ఖర్చు పెడుతున్నాడు. ఈ 1000 కోట్లు పెట్టి సరదాగా మ్యాచ్ వస్తానికి ఆయన దాని మీద బిజినెస్ అవ్వాలి కదా. బిజినెస్ అవ్వడం కోసం అంటే ఈసారి చాలా గట్టిగా పెట్టుకున్నారు. ఒక రకం చూడు, లక్నో జైంట్స్ ఆయన ఉన్నాడు, ఆయన ఎట్టుంటాడు, ఆటగాళ్ళని శనగలు చూపిస్తున్నాడు. ఎందుకు? 1000 కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తి ఆయన దగ్గర డబ్బు నుండి పెట్టాడా? లేదు కదా. ఒక బిజినెస్ అయితేనో సంథింగ్ ఏదో ఉండదు ఆశించి చేస్తూ ఉంటాడు కదా. ఈ సమయంలో నువ్వు సరిగా ఆడకపోతే పరిస్థితి ఏంటి? సో ఆ టైంలో ఏంటంటే అట్లా పెట్టి వాళ్ళ చేత చేయించారు. కానీ ఈరోజు ఏంటంటే వాళ్ళొక్కళ్ళే కాదు ఆటగాళ్ళు అంటే, ఆటగాళ్ళని చాలామంది అందరూ ఆటగాళ్ళని తీసుకొచ్చి 10 కోట్లు, 15 కోట్లు, 25 కోట్లు పెట్టి కొనుక్కున్న సందర్భాలు లేవా? 25 కోట్లు పెట్టి కూడా మరి ఆటగాళ్ళు ఆడకపోతే ఎట్లాగండి? కానీ ఏమైనా చెన్నై జట్టు ఆటలో మిగతా వాళ్ళంతా ఆట మెరుగుపరుచుకున్నారు. ఈ రోజు నిజంగా చెన్నై జట్టు ఏంటి అనేది చూపిస్తున్నారు అనమాట. అప్పుడేంటంటే ఏమండి ఫ్రెండ్లీ మ్యాచ్ కాబట్టి సరిగా ఆటకు సరి పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ ఈరోజు అట్లా కాదు శంకర్, సరైన ఆట ఆడుతున్నారు. కాదు చెన్నై జట్టు ఈసారి అలా జట్టు ఎంపికలో లోపం జరిగింది. లేదు నేను అనుకుంటున్నాను జట్టు ఎంపికలో కాదు, అదే జట్టు, అదే ఫ్రాన్సైజీ, అదే ఓనర్ మొత్తం వాళ్ళే. కానీ ఏం చేంజ్ అవ్వాలా? ఈసారి వాళ్ళు అహంకారం తలకెక్కింది బాగా. గెలుపులు 5 సార్లు విన్నర్ అయిన వాళ్ళు అండి, 5 సార్లు విన్నర్ అయిన ఆడే ఆట అది అసలు అది తెలియాలి కదా. ఇప్పుడు 108 పరుగులకి 9 వికెట్లు పడడం, 20 ఓవర్లు అయిపోవడం. ధోని ఎన్ని కొట్టాడు చెప్పు? 3 బంతులకి 4 బంతులకు 1. ఇంకేం చేయమంట చెప్పండి. జట్టు ఎంపికే అసలు వరస్ట్ శంకర్. నేను అది చెప్పేది నీకు అర్థం కావట్లేదు. నీకు అంటే నీకు తెలీదు, చెప్తున్నాను నేను చెప్తున్నా కొంచెం కూల్ మేనకు చెప్తున్నా. రచిన్ రవీంద్ర అంటే కొత్తగా వచ్చినాడు, కాన్వే కొత్తగా వచ్చినాడు, త్రిపాఠి
ఐపీఎల్ బిగిన్ అయిన కానీ ఎన్ని జట్లు ఆడాడు అనుకున్నా, దేంట్లో సక్సెస్ కాలే. అతను సక్సెస్ అయిన మ్యాచ్లు అంటూ ఏం లేవు. అసలు ఒంటిగా నిలబడి గెలిపించిన మ్యాచ్లు లేవు. లేటెస్ట్గా పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం సన్ రైజర్స్కి ఆడాడు. అతను పెద్దగా సక్సెస్ కాబద్దలకి తీసేశారు. లెక్కేసుకో. ఒకటి విజయ్ శంకర్ రకరకాల జట్లకి రకరకాల రూపంగా వెళ్ళాడు. అవును, అతను సన్ రైజర్స్కి ఆడాడు, సక్సెస్ అయింది. బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు, ఫీల్డింగ్ చేస్తాడు, క్యాచ్లు కూడా డ్రాప్ చేస్తాడు. అతని క్యాచ్లు కూడా నిన్న మూడు క్యాచ్లు చేతుల పట్ట క్యాచ్లు వదిలేశారు. అతనే ఉపయోగించి అది లేదు. అది మళ్ళీ ఇంకోటి అశ్విన్ ఫస్ట్ చెన్నయ్యే, తర్వాత రకరకాల జట్లు ఆడి మళ్ళీ ఇప్పుడు తీసుకున్నారు. అది తర్వాత రవీంద్ర జడేజా, అతను ఫస్ట్ వేరే జట్టు మ్యాక్సిమం చెన్నై వచ్చిన కానీ చెన్నైకే ఉంటున్నాడు అతను పెద్దగా మాటల. తర్వాత దీపక్ హుడా రకరకాల జట్లుగా ఆడాడు. ఒకసారి పంజాబ్కి ఆడాడు, ఒకసారి వేరే జట్టుకి ఆడాడు. అతను కూడా హైదరాబాద్కి ఆడి అందులో సక్సెస్ కాలేక బయటకు వచ్చినాడు. మళ్ళీ అతన్ని వీళ్ళు తీసుకున్నారు. తర్వాత ఇంకా ఖలీల్ అహ్మద్ బౌలింగ్ ఢిల్లీకి ఆడాడు అంతకుముందు. అతను చెన్నై సన్ రైజర్స్కి ఆడాడు. ఇంకా రకరకాల జట్లుగా ఆడాడు. ఇలా గందరగోళంగా ఆ జట్లకి ఈ జట్లుగా ఆడుకున్న వాళ్ళు అందరూ అందుట్లో ఫెయిల్ అయిన వాళ్ళు అందరినీ తీసుకొచ్చి వీళ్ళు ఒక జట్టుగా తయారు చేసుకొని గెలవాలంటే ఏ రకంగా గెలుస్తారు నేను ఆలోచించాను నిన్న. అసలు ఎందుకు వీళ్ళు చెన్నై జట్టు ఇంత వరస్ట్గా పెర్ఫార్మెన్స్ ఇస్తుంది? ఏం శంకర్, ఈ 18 సంవత్సరాల్లో చెన్నైలో వరుసగా 3 మ్యాచ్లు ఓడిపడి ఇదే ఫస్ట్ టైం అంట. అసలు ఏంది, అసలు ఎలా వచ్చింది అది ఇంక ముందుకి? ఏం ఆట ఆడుతున్నారు అసలు? స్పిన్ పిచ్ తయారు చేశారు. ఆడతాను తెలుసుకోవాలిగా. స్పిన్ ఆడతాను తెలుసు. అదే 180, 170 వచ్చే పిచ్ మీద 109, 100 ఎంత కొట్టింది? 108 కొడితే అసలు 2020లో బాల్ టు సింగిల్ మీరు అంటారైనా అప్పుడప్పుడు బాల్ టు సింగిల్ తీరా అని. బాల్ టు సింగిల్ లేకపోతే ఏం శంకర్? వాళ్ళు కొడతంటే వీళ్ళేదో టెస్ట్ మ్యాచ్ ఇలా డిఫెన్స్లో ఆడుకుంటున్నారు శంకర్. వాట్ ఇది అసలు ఏంటిది? నేను రాత్రి హైలైట్స్ చూస్తానండి. హైలైట్స్ చూసినప్పుడు ఏంటంటే చెన్నై వాళ్ళు వికెట్ కాపాడుకోవడానికి చాలా తాపత్రయపడ్డారు. పక్కన వాళ్ళు బాల్ నేల మీద పోకుండా గాల్లో తప్పించి అక్కడ పనిచ్చట్లేదు. వాట్ ఈస్ దిస్? వాళ్ళు చేంజింగ్ చేశారు ఓపెనర్. అసలు ఆ సునీల్ నారాయణ 44 కొట్టాడు 17 బంతులకి, 6 కొట్టాడు కదా. ఆట మెరుగుపరుచుకోవడం కాదులేండి. జనరల్గా ఏంటంటే అండి మావాడు అంటూ ఉంటాడు కదా, బౌలింగ్ పిచ్ చేయటం లేదు, ఓన్లీ బ్యాట్స్మెన్ దొబ్బు పెడుతున్నారు అంటాడు కదా. రాత్రి బౌలింగ్ చేశారయ్యా, బౌలర్ సక్సెస్, సంతోషపడి. ఇంకా నువ్వు వాళ్ళు 10 ఓవర్లకు ఆల్అౌట్ అయ్యారయ్యా, 10 ఓవర్లు కొట్టేశారయ్యా. అయ్యా నువ్వు ఎన్ని ఓవర్లు కొట్టారని ఇక్కడ అట్లా బౌలింగ్ అన్నావు కదా. రాత్రి బౌలర్ సక్సెస్ అయ్యారు కదా, నువ్వు ఆ రకంగా తీసుకోవచ్చు కదా. అలా తీసుకోకుండా పెద్ద టీంను ఓడించాం, గొప్పగా ఫీల్ అవ్వాలి కదా. అట్లా కాకుండా మా వద్దు. ఇక్కడ చెన్నై జట్టు ఆడలేదంటే చెన్నై జట్టు మీద నీకు ఉంటే ఉండొచ్చు, దాని మీద అభిమానం ఉంటే ఉండొచ్చు, అందరూ దాని మీద హోప్ పెట్టుకోవచ్చు. కానీ రాత్రి బౌలర్స్ సక్సెస్ అయ్యారు, అది గుర్తుపెట్టుకోండి. రాత్రి బౌలర్స్ స్పిన్ పిచ్ మీద నిజమైన స్పిన్ చూపించారు రాత్రి. అసలు మహేంద్ర సింగ్ ధోనిని 1 రన్ అవుట్ చేయడం అంటే సామాన్య విషయం. అసలు డక్అవుట్ మళ్ళీ రాత్రి 2వ 3వ డక్అవుట్ లోనే రాత్రి. అదిగా శంకర్, బౌలింగ్ అనుకూలించాలి. మరి వీళ్ళకేది ఆ బౌలింగ్? వీళ్ళకి ఎందుకు అనుకూలించాలి? వీళ్ళు 10 ఓవర్లో కొట్టేశారు బాలశంకర్. అసలు ఓపెనర్లే ఒకళ్ళు 23 కొట్టారు. అందుట్లో ఓపెనరు 3 సిక్స్లు కొట్టాడు ఒక ఓపెనర్. ఇంకో ఓపెనర్ 44 కొట్టాడు 10 బంతుల్లో, 18 బంతుల్లో. ఇతను 5 సిక్స్లు 2 ఫోర్లు కొట్టాడు. 5 సిక్స్లు నేను శంకర్ 5, 6, 38. ఇది ఆయన కొట్టిన 44లో 38 పరుగులు, 5 సిక్స్లు 4 ఫోర్లు ఉన్నాయి. ఇంకొక వాళ్ళ కెప్టెన్ 20 కొట్టాడు 17 బంతుల్లో. రింకు సింగ్ మొన్న ఫినిష్ చేయలేపారు పాపం, మన ముందుకు పంపించి వాళ్ళు ఫినిష్ చేయరని ఆయన అని ఫినిష్ చేయించుకున్నాడు. 10 ఓవర్లో కొట్టేశారు శంకర్. అదే మరి బౌలింగ్ పిచ్ అంటే అదేనా? ఎస్, వాస్తవం అది శ్రీనివాస్. బౌలింగ్ పిచ్ అంటే అదే. మరి ఏమనుకుంటున్నారు మీరు? మాకు బౌలింగ్ మేము ఆడేటప్పుడు హై స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి మా బ్యాటింగ్ ఏమిచ్చి బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తాం. సో వాళ్ళు మేము అవుట్ చేస్తాం. అందుకనే 3 ఓవర్లు 40 పరుగులు అంటే 13 లెక్కన కొట్టించుకున్నాడు. ఎస్, మేము ఎందుకు కొట్టించుకుంటామండి. ఇప్పుడు బౌలింగ్ మాకు పడలేదు, దానికి మనం ఏం చేస్తాం? బ్యాట్స్మెన్ పెట్టాడు. అంకుల్ కాంబోజ్ అంటే 2 ఓవర్లు 19 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీశాడు ఇతను. వెరీ గుడ్. రవిచంద్రన్ అశ్విన్ రవిచంద్రన్ అశ్విన్ ఏమన్నా 3 ఓవర్లు 30 పరుగులు అంటే 10 లెక్కన ఇచ్చాడు. సూపర్, ఎక్సలెంట్ బౌలర్. నూర్ అహ్మద్ 3 ఓవర్లు 8 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. రవీంద్ర జడేజా 1 బాల్ వేసాడు 9 రన్స్ కొట్టించాడు. వెరీ గుడ్. ఏంది అసలు ఈ బౌలింగ్ అంటే 2 జట్లకు అనుకూలించాలన్నారు పర్సన్. నేనే 1 జట్టును అంటలా, 2 జట్లు అనుకూలించాలి. ఇక్కడ సొంత జట్టు మీద ఆడుతున్నప్పుడు కొంత రెక్లెస్ భావం ఒకటి ఉంటుంది. అది సామాన్యంగా స్టేడియం నుండి ప్రేక్షకులు వచ్చారు, వాళ్ళు అసలు నీరు కారిపోతున్నారు శంకర్. ఏంది ఇది?
ఎలా అసలు వాళ్ళ బాధ ఎవరు చెప్పుకోవాలి? నేను చెప్పండి, నా బాధ కూడా అదే. ప్రతి ఒక్క ఇప్పుడు 100 రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చాడు అనుకోండి, చూస్తాడు వాడి టీంను ఓన్ చేసుకుంటున్నాడు. నువ్వు ఇన్ని టీములు ఓడించుకుంటా 5 కప్పులు కొట్టిన వాళ్ళు ఈరోజు ఏ రేంజ్లో ఉంటాం? ప్రతి ఒక్కళ్ళండి షర్ట్లు వేసుకొని వచ్చారు, ఎల్లో కలర్ షర్టు ఖరీదు 250 రూపాయలు. దాదాపుగా అక్కడ 20,000 మంది ఉంటే 20,000 షర్ట్లు కొన్నారు. మరి వేసుకొని ఎందుకు కూర్చున్నారండి? కేవలం ఒక్క ధోని కోసమే కదా. ఒకటి కావడం అనేది అసలు ఒకటి కూడా ఇవ్వడం ఏంటండి? అరే మీకు బ్యాటింగ్ చేత కాదా? వరల్డ్ కప్ గెలిపించలేదు మీరు, ఎన్ని గెలిపించలేదు, ఏ బాల్ ఎలా వచ్చింది మీకు తెలియదా? స్పిన్ పిచ్ తయారు చేసుకుంది మీరే కదా, మీరే ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, మీరే ఆడుతున్నారు కదా. ఎవరో బయట నిలిచినాడు బాల్ వేస్తే మీరు అవుట్ అయిపోయిందండి. ఇది మరి టూ మచ్ కాకపోతే శ్రీనివాస్. ఏమైనా కానండి కొంచెం మాత్రం మనసు కొంచెం అంటే అన్ని జట్లు గెలవాలని కోరుకుంటాం, తప్పేం కాదు. ఇది మేమేదో ఫ్రస్ట్రేట్ అవుతున్నాం అని కాదు. శ్రీనివాస్ ఏంటంటే మొదటి నుంచి ఏదైనా చెన్నై జట్టు ఐపీఎల్ నిలబెట్టింది వాళ్ళు కాదని చెప్పి మనోడు కొంచెం అట్లా అవుతున్నాడు. కానీ వాస్తవం ఏం చెప్పాలంటే అండి, నిజంగా మనం మాట్లాడుకోవాలంటే మాత్రం రాత్రి బౌలర్స్ మాత్రం సూపర్ డూపర్ రాణించారు. అవును, నిజమైన బౌలింగ్ అండి. అసలు సునీల్ నారాయణ 4 ఓవర్లు వేసి 13 పరుగులు ఇచ్చి 3 వికెట్లు ఇచ్చాడు. నిజమైన బౌలింగ్ అండి. రాత్రి బ్యాటింగ్ లో కొట్టాడు. ఆల్రౌండ్ ప్రదర్శనతో ఒక్క చేతిలో మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అతనికి ఇచ్చారు. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లు వేసి 22 పరుగులు ఇచ్చి 2 వికెట్లు ఇచ్చాడు. అసలు వాళ్ళ ఈ చూడు ఇల్లు చూడు 5 లెక్కన ఇచ్చారు. ఈ సునీల్ నారాయణ మరీ దారుణం 3 మెయిన్ ఆలి అని పవర్ ప్లే వేసారు. 4 ఓవర్లు వేసి 20 పరుగులు ఇచ్చాడు, అంటే 5 లెక్కన. హర్షిత్ రాణా 4 ఓవర్లు వేసి 16 రన్స్ 2 వికెట్లు తీశాడు. వైభవ్ అరోరా 4 ఓవర్లు వేసి 30 పరుగులు ఇచ్చారు. మరి వీళ్ళు బౌలర్సే, అటు బౌలర్స్ ఇటు బౌలర్స్, ఏంది బాలశంకర్ అసలు ఏంది ఇది? బయట నుంచి వచ్చిన వాళ్ళకి బౌలింగ్ బాగా అనుకూలించిందండి. లోకల్ వాళ్ళు ఏంటంటే బౌలింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళు వేసే విధానంలో వాళ్ళకి ఐడియా ఉండొచ్చు. ఇక్కడ కొన్ని సందర్భాలు కొన్ని డౌట్స్ కూడా రావటం సహజం. ఎందుకు చెప్తున్నారంటే ఫస్ట్లో బాగా ఒక రేంజ్లో ఉన్నవాళ్ళు ఈసారి తగ్గిపోయిన తర్వాత ఈరోజు ఒక స్క్రిప్టెడ్ ప్రకారం వీళ్ళు కావాలని ఓడిపోతున్నారా లేకుంటే సంథింగ్ ఏందనేది ఆలోచనలు కూడా చాలామందికి వచ్చాయి. ప్రజెంట్ వచ్చేస్తున్నాయి కూడా. ఎందుకంటే సన్ రైజర్స్ లాస్ట్ టైం బాగా ఒక రేంజ్కి వెళ్ళిపోయి మ్యాచ్ కొట్టాల్సిన మ్యాచ్ పోయిందంట. అదే నేను చూడలేదు అనుకోండి. ఇప్పుడు చెన్నై అయితే మాకు తెలుసు, ఎందుకంటే ఎక్కువసార్లు వాళ్ళు గెలుస్తూ ఉంటారు కదా. వాళ్ళు కూడా ఈ పెద్ద మెయిన్ జట్లు కూడా రెండు కూడా డల్ అయిపోయి ఒక్కసారిగా కంబ్యాక్ అవుతాయేమో. ఇంకేం కంబ్యాక్ కంబ్యాక్ అవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది ఏంటంటే అనూహ్యంగా రాణించడం అనమాట. అంటే ఈ జట్టు సచిన్ రాణించదు. నేను చెబుతున్నా ఏం ఆటగాళ్ళేంది బౌలర్స్ రాణించారు, సంతోషపడాలి నువ్వు. బౌలర్స్ కూడా మంచి ఛాన్స్ దొరికింది. ఏ బౌలర్స్ ప్రత్యర్థి బౌలర్స్ రాణించారయ్యా, ఈ బౌలర్స్ కాదయ్యా. చెన్నై బౌలర్స్ రాణించలేదయ్యా. బయట వాళ్ళు ఎందుకు ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకు వేసారండి బౌలింగ్? సొంత జట్టులో ఓడించి వెళ్ళాలండి వాళ్ళని. నీకు సంగతి తెలుసా, వీళ్ళు కూడా ఒక 5 వికెట్లు 6 వికెట్లు తీసినట్టయితే నువ్వు అన్నట్టు బౌలర్స్ అనుకూలించారు అనుకోవచ్చు. వాళ్ళకి కుదరలేదు ఆ ఛాన్స్ ఇవ్వాలి. బ్యాట్స్మెన్స్ బౌలర్స్ ఛాన్స్ ఇవ్వాలి. ఒకటే రేంజ్ బాదుకో మొత్తాన్ని మ్యాచ్ ఫినిష్ చేస్తాయి ఏమైనా. సో ఫైనల్ గా నువ్వేం చెప్పదలుచుకున్నావు? చెన్నై కోలుకోవడం కష్టమే. చెన్నై మాత్రం చాలా డిసప్పాయింట్ చేస్తుంది ఈ సీజన్లో. మాత్రం చెన్నై జట్టు ఇంత డిసప్పాయింట్ చేసిద్దని ఏ సగట చెన్నై అభిమాని కానీ క్రికెట్ అభిమాని కానీ అసలు ఊహించలేదు. అది నా ఉద్దేశం మాత్రం. అది అసలు ఎంత ధోని మళ్ళీ ఫీల్డ్లోకి వచ్చాడు. ఫీల్డ్లోకి రావడం అంటే ఆయన కెప్టెన్గా వచ్చాడు. సో ఇక్కడ నుంచి ఆయన మార్పు లేదు, ఇక్కడ జరగదు. ఎందుకంటే ఆ జట్టు చూస్తుంటేనే ఆ జట్టులోనే ఒక నైరాశ్యం ఏర్పడిపోయింది. ఒక జట్టులో ఆ జట్టు ఎంపికల కూర్పులోనే ఒక అందరూ నీరసం మొహాలే, యాక్టివ్గా లేదు, అసలు పాజిటివ్గా లేదు, పాజిటివ్ సెన్స్ లేదు. ఆ జట్టు కూర్పులోనే లేదు. నాకు నచ్చల. నా ఒపీనియన్ ఇది, నా ఒపీనియన్. నాకు నచ్చల, జట్టు కూర్పే నచ్చల అసలు ఈసారి. ఏందా కేవలం ఏంటంటే ధోని బ్రాండ్ అదొకటే, ఇంకంత మించి ఇంకేం లేదు జట్టులో. అదొక్కటే ఆడియన్స్ లో కూడా మనకు కనిపిస్తుంది ఏంటంటే కేవలం ధోని ధోని ధోని. ఆ ధోని కూడా ఇప్పుడు వయసు అయిపోయి పెద్దగా ఎప్పుడో 8లో 9లోనే వస్తున్నాడు. తర్వాత ఓపెనర్ లో ఎందుకంటే యువకులకి ఛాన్స్ ఇస్తున్నాడు ఫస్ట్ ఆయన. ఎలాగో అనుకోని కానీ దాన్ని మనమేం అనలేము. ఆ ఓపెనర్ లో డెవిన్ కాన్వేను రచిన్ రవీంద్ర ఆడతారు. రచిన్ రవీంద్ర సక్సెస్ అయితే ఏమన్నా గెలుపులు దాటి పడతారు. అతను హిట్టింగ్ ఆడగలడు అనమాట. నాకు తెలిసిన హిట్టింగ్ ఆడగలో చెప్తున్నా. డెవిన్ కాన్వే కూడా కొంచెం పర్లేదు కానీ అతను కూడా ఏదో డల్ అయ్యాడు. ఇక అటు ఇటు ఆడాల్సింది ఓవరాల్ గా శివన్ దూబే ఒక్కడి మీద పడుతుంది భారం. ఆ శివన్ దూబే ఒక్కడే హిట్టింగ్ ఆడేది. ఇంకా మిగతా అన్ని నీరసం మొఖాలే. ఆ జట్టులో వేసిన ఎంపిక మొత్తం చేసింది మొత్తం ఆ విజయ్ శంకర్ గాని రాహుల్ త్రిపాఠి గాని. తర్వాత ఏంది శంకర్ 4 వికెట్లు పడంగానే అశ్విన్ వచ్చేసాడు శంకర్ రాత్రి. తప్పలా ఇంకా ఏం చేస్తాం. అసలు ఏం హిట్టర్ అని అతను పంపించారు. ఏంది వాళ్ళ ప్లానింగ్ ఏంది? శంకర్ ఛాన్స్ ఇచ్చారు. గెలుపులు వచ్చారు పాజిటివ్.
గెలుపులు వచ్చేటప్పుడు నువ్వు ఎన్ని ప్రయోగాలు చెయ్యి, ఓటములు వచ్చేటప్పుడు ఇట్లా దిక్కుమాల ఛాన్స్. ఓటములు వచ్చినప్పుడే ప్రయోగాలు చేయాలి. గెలుపులు అయితే ఎలాగైనా గెలిచేస్తారు. లక్కు ఉందనుకోండి ఎలాగైనా కొడతా ఉంటాం అంతే. అదే క్రికెట్ చూడండి, నీకను ఇన్ని సంవత్సరాలు క్రికెట్ చూసాను, నాకు కొంచెం తేడా అదే. ఎందుకంటే జట్లు మ్యాచ్లో అర్థమవుతుండేది. నువ్వు గెలుపులు వచ్చేటప్పుడు ఎన్ని దిక్కుమాల నేషాలు వేసినా కూడా అది ఆటోమేటిక్ వస్తా ఉంటాయి. ఓటములు వచ్చేటప్పుడు ఒక్క చిన్న రాంగ్ స్టెప్ పడిందా చూసారా, నాకే వేస్తున్నాడు మావాడు. రాంగ్ అంటే నాకే కాదు, నాకే చెప్తున్నాడు. ఒక్క రాంగ్ స్టెప్ పడిందా ఓటములు వచ్చేటప్పుడు ఇక అది వెంటాడు శంకర్. ఆ సిరీస్ మొత్తం వెంటాడు. జోక్ కాదు ఇది. ఇన్ని దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా నేను, 25 సంవత్సరాల నుంచి క్రికెట్ చూస్తున్నా. ఇప్పుడు ఒక సిరీస్లో ఒక లోపం జరిగిందంటే ఒక జట్టు, మన ఇండియా జట్టు అనుకో, సపోజ్ చెబుతున్నాను, మన ఇండియా జట్టు వేరే దేశం వెళ్ళింది. ఫస్ట్ మ్యాచ్లో వాళ్ళు ఏదైనా రాంగ్ స్టెప్ వేసి ఓడిపోయారు అనుకో, అది సిరీస్ మొత్తం అంటాడు శంకర్. అంతే. అది వీళ్ళు ఎన్ని ప్రయోగాలు చేసినా అది రాదు. ఆ ఫస్ట్ సారి ఏం స్టెప్ పడిందో ఇక సిరీస్ మొత్తం అంటాడు. అట్టానే ఇది కూడా క్రికెట్లో ఉన్న మజా వేరు. ఓటములు బాట పట్టారంటే వాళ్ళు గెలుపులోంచి రావాలంటే తల్ల ప్రాణంతో వచ్చింది బాలశంకర్. ఇది మాత్రం నిజం. చెన్నై జట్టు ఎంపికలోనే వరస్ట్ ఎంపిక చేస్తున్నారు. ఇక వాళ్ళు పుంజుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. అసలు 18 సంవత్సరాల ఐపీఎల్ చరిత్రలో చెన్నైలో వరుసనే 3 మ్యాచ్లు ఓడిపోయింది. ఇది వాళ్ళ ఓన్ స్టేడియంలో ఫస్ట్ టైం ఉంటాయి వరుసనే 3 మ్యాచ్లు ఓడిపోవడం. ఏంటిది ఇంకెలా కోరుకునేది? కష్టం. ఏమైనా సగం మ్యాచ్లు అయిపోయినాయి, పుంజుకుంటే మంచిది, ఏం పర్వాలేదు. ధోని అన్న ఉన్నాడు, ముందుకు తీసుకెళ్తాడు, దూసుకెళ్తాడు. పేరులోనే ధోని అంటే దూసుకెళ్ళడమే పని. తప్పకుండా ధోని అన్న సూపర్ సక్సెస్ అవుతాడు. నెక్స్ట్ మ్యాచ్ నుంచి ఓరేంజ్కి వెళ్తాడు. జట్టుని ఫైనల్కి చేర్చడమే కాదు, కప్పు కూడా చెన్నైలో నిలబెడతాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, కోరుకుంటున్నారు కూడా. బెట్టింగ్ జోలికి వెళ్ళకండి, మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. ఎందుకంటే కేవలం ఒక జట్టును ఓన్ చేసుకుంటేనే వీడు ఏ రకంగా బాధపడుతున్నాడంటే, నిజంగా బెట్టింగ్లు పెడితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నేను అదే చెప్తున్నా, ఎందుకురా ఓన్ చేసుకోవడం, జస్ట్ నాలా నోటలుగా ఉండు, సరదాగా ఉండు, ఎంజాయ్ చేయి. నేను రాత్రి ఏంటంటే వాస్తవం చెప్పాలంటే రాత్రి నేను మ్యాచ్ చూడలేదు, కాబట్టి ఒక హైలైట్స్ మాత్రం ఏం చూస్తావా నువ్వు 4 గంటలు వచ్చే మ్యాచ్ 1:30 2 గంటలు అయిపోతే ఏం చూస్తావా నువ్వు నావే పడతావేందిరా? లేకపోతే 4 గంటలు వచ్చే మ్యాచ్ 2 గంటలు అయిపోతే ఏం చూస్తావు నువ్వు? ఊరుకుంటున్నాను కదా మరి అసలు ఏ చేస్తున్నారు? నువ్వెందుకురా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? లేకపోతే ఏది బాలశంకర్, 4 గంటలు వచ్చే మ్యాచ్ 2 గంటలు అయిపోతే పైన